హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన దేవుని మాటతో ఈ సీజన్లో మన యేసుక్రీస్తు జననాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటున్నాం, ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలను గ్రహిస్తూ ఉన్నాం. మన ప్రభువు నిజముగా రక్షకుడని, లోక రక్షకుడని రూఢిపరుచుకుంటున్నాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. నీ జననాన్ని గుర్తు చేసుకుంటున్న ఈ దినములలో నీతో సహవాసము చేయుటకు, నీ గొప్పతనాన్ని గుర్తించి నీ ఎదుట సాగిలపడి ఆరాధించుటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అవునండి, ప్రపంచమంతా సందడిగా ఉంది. మరి మీకేమైనా సందడులు వినిపిస్తున్నవో లేదో, మీరు ఎక్కడ ఎలా ఉన్నారో. మాకేం సందడండి, మా ఇంట్లో మా సందడి మాకు సరిపోయింది, మా అలజడులు మాకు సరిపోయినవి, మా సమస్యలు మాకు ఉన్నాయి అని ఈ రోజున చాలామంది ఇంకా ప్రభు నిర్గమని చెప్పిన వారి కుటుంబాల్లో కూడా కలవరాలు ఉండటము, శోధనలు ఉండటము, లోటు ఉండటము, సమాధానాన్ని పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉండడం జరుగుతుందండి. ఖచ్చితంగా సాతాను సంతోషకరమైన దినాలను దుఃఖ దినాలుగా మార్చడానికి, సమాధానాన్ని పాడు చేసే కలవరాలు కలుగు చేయడానికి వాడు ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చండి. వాడు అపవాది తంత్రాలు మనం అందుకనే ఎరిగి ఉండాలి. ఏ చిన్న విషయం ద్వారా, ఏదో ఒక చిన్న అనవసరమైన విషయం ద్వారా మన మనస్సును పాడు చేసుకొని మన విషయాలను డైవర్ట్ చేసుకుంటుంటాం. దేవుని మీద లగ్నం పెడితే ఈ లోకములో పరిస్థితులు మనల్ని కలవరపరచవు. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడన్న సంగతి ఇప్పుడు ఎక్కడ చూసినా వింటున్నామండి. చాలామంది సేవకులు చెప్తున్నారు, మంచి మంచి క్యారల్ సర్వీసెస్ జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సభలు జరుగుతున్నాయి. ఇతర దేశాల్లో అయితే పండగ సంతోషంతో ఆర్భాటాలు, డెకరేషన్స్ అండ్ లైటింగ్స్, సాంగ్స్, క్వైర్ వారు పాటలు పాడటం, మంచి మంచి సంగీతాలు వినపడుతుంది. కొన్ని ట్రెడిషనల్ సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్ వింటుంటేనే ఆ సీజన్ ప్రారంభమైనట్టుగా ఉంటుంది. మరి మన తెలుగులో కూడా చాలా పల్లెటూరు పాటలు, ఎందుకంటే గొల్లల పాటలు ఎక్కువ పాడుతుంటారు మన ప్రియులు. అలాంటి పాటలు మనకెంతో ఉద్రేకాన్ని కలుగు చేస్తున్నాయి. కానీ ఈ సందర్భంలో, ఈ ఆర్పాట మధ్యలో మనం గ్రహించవలసిన సత్యం ఒకటి ఉందండి. యేసుక్రీస్తు జననం అందరి జననం లాంటిది కాదండి. ఆయన కారణజన్ముడు అంటారు చూసారా, ఒక ప్రత్యేకమైన కారణం కోసం జన్మించాడు. అంటే ఈ లోకంలో చాలామందిని కారణజన్ముడు అంటాడంటే, ఒక దేశానికి రాజుగా ఉండటానికో, ఒక ఇన్వెన్షన్, ఏదైనా ఒక గొప్ప విషయాన్ని కనుగొనటానికో, లేకపోతే ఏదో ఒక మంచి పని చేయటానికో కొందరు జన్మిస్తుంటారన్న సంగతి మనం వింటుంటాం. కానీ యేసు ప్రభు జననము ఆ కాలములో ఇజ్రాయేలీలకు ఉన్న ఆ బెత్లెహేములో, యెరూషలేములో, ఆ ప్రాంతాలలో, గలిలయలో, ఆ ప్రాంతాల్లో ఆనాటి ప్రజల కొరకు మాత్రమే ఆయన జన్మించలేదండి. ఈ విషయం మన మనసులో పెట్టుకోవాలి. ఆయన ఏ దేశీయుడు అని అడిగితే మనం చాలాసార్లు ఆయన ఇజ్రాయెల్ దేశానికి, పాలస్తీనా దేశానికి చెందినవాడు అనుకుంటాం. కానీ ఆయన సర్వమానవాళి కొరకు శాశ్వతమైన రాజుగా ఉండటానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. అది యేసు ప్రభు జననానికి ముందే, 700 సంవత్సరాలకు ముందే ప్రవచించబడింది. మీకా 5వ అధ్యాయము 2వ వచనంలో, మీకా రాసిన గ్రంథం 5:2, బెత్లెహేము ఎపత్రా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చము. బెత్లెహేము ఎఫత్రా, యూదావారి కుటుంబాలలో, ఓ బెత్లెహేమా, నీవు ఇజ్రాయేలు కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను. నిజంగా బెత్లెహేము ఒక చిన్న గ్రామమేనండి, చాలా చిన్న గ్రామం అది. ఈ గ్రామాన్ని గురించి మనం బైబిల్లో పాత నిబంధనలో ఎన్నోసార్లు చూస్తున్నాం.
ముఖ్యంగా రూతు గ్రంథంలోకి వెళ్తే అక్కడ బెత్లెహేమునందు ఉన్న ఒక కుటుంబాన్ని చూస్తున్నాం. ఒక్కసారి చూద్దాం, చూడండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశంలో కాపురముటకు వెళ్ళాడు. యూదా బెత్లెహేములో ఒక మనుష్యుడు ఉన్నాడు, ఎలిమెలకు. అతని భార్య పేరు నయోమి, అతనికి మహలోను కిల్యోను అనే 2 ఉన్నారు. ఆ కరువు కలుగుతుందన్న భయంతో మోయాబు దేశానికి వెళ్ళిపోయింది కుటుంబం. బెత్లెహేము అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? రొట్టెల ఇల్లు. ఆహార నిలయముగా ఉన్న బెత్లెహేములో కరువు కలుగుద్దని అవిశ్వాసం వల్ల అనుకొని వారు వెళ్ళిపోయారు, నష్టపోయారు. ఆ ఎలిమెలకు 2 కుమారులు చనిపోయారు. నయోమి ఒక విధవరాలుగా మిగిలింది. ఆ కుమారులు అక్కడ వివాహం చేసుకున్న ఓర్ఫా, రూతులు 3 విధవరాంటగా మిగిలిపోయారు. కానీ నయోమి వినింది తన ప్రజలకు దేవుడు ఆహారాన్ని ఇచ్చాడు అని. తాను చేసిన తప్పును గ్రహించుకొని తిరిగి తన దేశానికి బెత్లెహేముకు వెళ్ళిపోవడానికి నయోమి సిద్ధపడినప్పుడు కోడళ్ళిద్దరూ మేము వస్తామన్నారు. అమ్మ, మీరు వచ్చినా నేను వృద్ధురాలను, మీ భవిష్యత్తులు నేనేం చేయగలను, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల ఇళ్ళకి వెళ్ళిపోండి అని చెబితే ముందు కాదన్నారు. ఆ తర్వాత ఓర్ఫా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. రూత్ అయితే, నువ్వు వెళ్ళిన స్థలానికి నేను వస్తాను, నీతోటే నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీవు మరణించిన చోటే నేను మరణిస్తాను, మరణం తప్ప మరి ఏది మనల్ని వేరు చేయకూడదుగా. కానీ విశ్వాసముతో నయోమిని వెంబడించింది. ఎంత అద్భుతంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన రూతు ఒక మోయాబీయురాలైనప్పటికీ బోయాజు అనే ఆ ధనవంతుడికి భార్య అవ్వటం, ఆ వంశములో, ఇశ్రాయేలు వంశములో పాలుభాగస్తురాలు అవ్వటం, ఆమె ఆ బోయాజు ద్వారా ఆమె ఒబేదును కనటం, ఆ ఒబేదు అతడు దావీదుకు తండ్రి అయిన యెషయ తండ్రి. అతడు యెషయని కనటం, యెషయిని కనటం, యెషయి దావీదుని కనటం. అంటే దావీదు దేవుడు అంటే బెత్లెహేము. సో అందుకే దావీదు పట్టణము అని పిలువబడింది యెరూషలేము. అందుకనే దావీదు వంశీయులు అని పిలువబడ్డారు. దావీదు కుమారుడా అని యేసు ప్రభువుని పిలిచారు. కారణం, దేవుని వాగ్దానం ఇక్కడ నెరవేరుతుంది. ఇప్పుడు చూడండి, మీకా 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేము యూదావారి కుటుంబంలో స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇశ్రాయేలీలను ఏలబోయేవాడు బెత్లెహేములో జన్మిస్తాడు అని మీకా ప్రవక్త యేసు ప్రభు జననానికి ముందే, అనేక సంవత్సరములకు ముందే ప్రవచించాడు. అన్ని లేఖనాల ప్రకారంగా దేవుని కార్యాలు జరుగుతాయండి. లేఖనముల ప్రకారంగా ప్రభు శ్రమ నుండి మృతి పొందాడు, లేఖనముల ప్రకారంగా మరణం నుండి పునరుద్ధారుడై లేచాడని కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. ఏదో ఒక తత్సమయంగా ఏదో జరిగిపోయే సంభవం కాదు, కానీ మానవాళి రక్షణ కొరకు దేవుని ప్రణాళికలో తగిన కాలమందు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి రక్తమాంసముల్లో పాలిభాగస్తుడై మన పాపముల కొరకు పరిహారము చేయుటకు దావీదు నుండి, దావీదు రాజ్యమును, నీ రాజ్యాన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను, ఆ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానములోనే యేసు ప్రభువును మనం చూడొచ్చండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా చేస్తాను అన్నప్పుడు అది అబ్రహాం సంతానం కాదు. అబ్రహాం సంతానములో నుండి, దావీదు సంతానములో నుండి యేసుక్రీస్తు ఈ లోకరీతిగా ఆ వంశాల వారిగా రక్షకుడిగా జన్మించి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తును ప్రపంచంలోని జనాలందరికీ ఆశీర్వాదకరంగా చేస్తారు, అన్ని తరాల వారికి దీవెనకరంగా చేస్తారు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం యేసయ్య ఇశ్రాయేలీయులను ఏలేవాడు, లోకమంతటిని ఏలేవాడు. ఒక సీజన్లో కాదు, ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కాదు,
పురాతన కాలము నుండి శాశ్వత కాలం ఆయన పరిపాలిస్తాడు. అవునండి, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మన ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన ఒక గొర్రె పిల్ల వలె మొదటి రాకడలో రావటం, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయటం, అపవాదిని జయించడం, మరణాన్ని జయించటం, మృత్యుంజయుడే లేచి సింహాసనాసీనుడైన ప్రభువు అతి త్వరలో తానుండు స్థలములో మనమును ఉండలాగా నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళదనని చెప్పన్నాడు కదా. కాబట్టి ప్రభువు రాబోతున్నాడు. ఆయన ఈ లోకంలో బోధించినప్పుడు అంటే యేసు ప్రభు బోధలో ఎక్కువ సారం ఏంటో తెలుసండి, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం, పరలోక రాజ్యం. కారణం, భూలోక రాజ్యాలన్నీ తాత్కాలికమైనవి. భూలోక రాజ్యాలన్నీ పతనమైపోతున్నాయి, నిష్క్రమిస్తున్నాయి మ్యాప్లో నుండి. భూలోక రాజ్యాలలో ఉన్న అధికారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ యేసు ప్రభు పరలోక రాజ్యము, అది సజీవుల దేశం. ఇది మృతుల లోకం అండి. ఈ లోకంలో ఉన్నవాడు అందరూ మృతి చెందుతుంటారు, కానీ పరలోక రాజ్యం అనేది, మరణం అనేది లేదు అక్కడ. ఆ పరలోక రాజ్యానికి రాజుగా, ప్రభువుగా మన ప్రభువు ఉన్నాడు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆర్భాటంతో అతి త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన సిద్ధపరిచిన రక్షణ అంగీకరించిన వారు, వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ఆయన వచ్చినప్పుడు ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. మధ్యాకాశంలోనికి మనం ఎత్తబడతాం. మన ప్రభువుతో యుగయుగములు తరతరములు ఉన్నట్లుగా ఆయన మన కొరకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టినాడు. ఈ రోజున అనేకులు ఇంకా ఈ సత్యాన్ని కనుగొనకుండా ఇదేదో క్రిస్మస్ పండగని ఒక చిన్న బాలయేసుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారే కానీ ఈ బాలయేసు కాదు, ఆయన రాజు. అందుకే ఆ జ్ఞానులు వచ్చి హేరోదును అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మీకా ప్రవచనాన్ని పట్టుకొని వాళ్ళు వచ్చారు. ఏమన్నాడు ఆయన? మీలో ఏలబోవాడు, ఇశ్రాయేలీలను నా కొరకు ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. యేసుక్రీస్తు రాజు. ఆనాడు పిలాతు ప్రభుని అడిగాడు, నువ్వు రాజువా? ఎస్, నీవు అన్నట్టే. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఈ లోక రాజ్యాలన్నీ అశాశ్వతమైనవి. ఆయన పరలోక రాజుగా ఉన్నాడు, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. నిరంతరము రాజ్యం వెళుతున్నాడు. ఈవెన్ నౌ హీ ఈజ్ ఆన్ ద థ్రోన్. ఇప్పుడు కూడా మన ప్రభు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆయన అనుమతి లేకుండా ఏది ఈ లోకంలో జరగటం లేదు. ప్రతిదీ ఆయన ఎరుకలోనే జరుగుతుందని మనం గ్రహిస్తే ధన్యులమవుతాం. దేవుని చేతులకు మన జీవితాన్ని అప్పగించుకున్నప్పుడు, ఈ ప్రభు మన ప్రభువుగా, మన సొంత రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు ఇహమందు మనం సురక్షితంగా, ధైర్యంగా, విశ్వాసంగా ఉండగలుగుతాం. ఈ లోకాన్ని విడిచినప్పుడు ఆయన రాజ్యములు యుగ యుగములు, తరతరములు ఆయనతో ఆనందించగలుగుతాం. ఈ క్రిస్మస్ సీజన్లో నా ప్రభు ఎంత గొప్పవాడు అన్న సంగతిని ఎంతమందికి చెప్పగలమో అంతమందికి చెబుదాం. మొదటిగా ఆయన గొప్ప శక్తిని మనం అనుభవిద్దాం. ఆయన ఇచ్చే పాపక్షమాపణ, రక్షణానందాన్ని పొందుదాం. ఆయనే రక్షకుడని, లోక రక్షకుడని ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేడు ఈరోజు రక్షణ దినంగా మనం మరొకసారి అంగీకరిద్దాం, మన చుట్టూన్న వారికి ప్రకటిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ సంవత్సరాంతములో నాయన రారాజుగా, ప్రభువుల ప్రభువుగా ఉన్న నీ యందు విశ్వాసం ఉంచుటకు, వాగ్దానాల నెరవేర్పుగా తగిన కాలమందు రక్తమాంసములలో పాలిభాగస్తుడవై లోకములోనికి వచ్చి మా పాపముల కొరకు యాగమై లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా సిలువలో మా కొరకు బలై నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా మాకు పాపక్షమాపణ కలుగజేసి నీ ద్వారా నీ రాజ్య వారసులవుటకు మాకు కృపనిచ్చినందుకై వందనములయ్యా. ఇంకా ఈ గొప్ప రక్షణ లేనివారు, ఈ రక్షకుడు ఎరుగని వారు ఈ సీజన్లో నీ వైపు తిరిగినట్లు నీ నామాన్ని ప్రకటించుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయము. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు,
ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాల భారాలు 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. ప్రభు తప్పక మీకు సహాయం చేస్తాడు. ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్ పంపించండి. డాక్టర్ జయపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ఉచితమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో బలి గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది కాక.